ఎడారిలో సెలయేర్లు. జూలై 24. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. కీర్తనలు 106, 12, 15. మోషే గురించి చదువుకున్నాం కదా. అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు. అయితే ఇక్కడ వ్రాసి ఉన్న దాని ప్రకారం ఇశ్రాయేలీయుల ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు. వాళ్లకు ఏది అనిపిస్తే దాని ప్రకారమే ప్రవర్తించారు. అదృశ్యుడైన నిత్య దేవునిలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే కానీ దేవునిని తమ కేంద్ర స్థానంగా చేసుకోవటం లేదు. ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన ఆదేశ ప్రకారమైన దీనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం. వాళ్ళు చూసేదాకా నమ్మలేదు. దేవుడు పని చేయటం చూసిన తరువాత నమ్మారు. ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుణ్ణి గూర్చి సందేహించారు. అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తరువాత ఫరో సైన్యమంతా మునిగిపోవటం చూసిన తరువాత నమ్మారు. అలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకుబతుకుల జీవితాన్నే గడపవలసి వచ్చింది. వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకు ఉండటం దేవునికి ఇష్టం లేదు. చూడటమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకమంటుంది. దేవుడు చెప్పేదేమిటంటే నమ్మితేనే చూడగలవు అని. కీర్తనాకారుడు అంటున్నాడు, సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాణ్ణి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవునిని నమ్ముతున్నావా? లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా? విశ్వాసం అంటే కంటికి కనిపించని దాన్ని నమ్మటం. దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దాన్ని కళ్ళారా చూడగలగటం. ఆమేన్.